ఓం నమ శివాయ. శంభో శంకర. ఇన్సూరెన్స్ గురించి ఒక 2 విషయాలు. ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత అంటే ఏమిటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుందాము. మీరు మీ కుటుంబానికి మూల స్తంభం, అర్నింగ్ పర్సన్, సంపాదించే మనిషి, తన కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తి. ఓకే, తో దాన్ని ఎగ్జాంపుల్ చూస్తామంటే, ఇప్పుడు అనుకుందాము మీ ఫ్యామిలీ ఉంది కదా, ఎవరు? మీ భార్య, మీ పిల్లలు, తల్లి మరియు తండ్రి అనుకుందాము. వాళ్ళొక గాలిపటం, ఒక కైట్ లాంటి వాళ్ళు, బరోబర్. వారి ఎడ్యుకేషన్ కానీ, పిల్లలది లైఫ్ స్టైల్ కానీ, ప్రతిదీ మీ ఇన్కమ్ వల్లే సాధ్యమవుతుంది. మీరు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ సుఖ సంతోషాలకు మీరు దోహదపడుతుండ్రు. వారు ఈ రకంగా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కారణం మీరు కదా. ఇప్పుడు అలాగే కైట్ ఉంది కదా, గాలిపటం ఆకాశంలో మనం ఎగరవేస్తాం. దేని ద్వారా ఎగరవేస్తాము? దానికి ఒక తోడు దారం ఉంటుంది. దారం ద్వారా ఆ కైట్ అనేది ఎగురుతూ వెళ్తుంది. చాలా దూరం వెళ్ళాక ఒకవేళ బై ఛాన్సు ఆ కైట్ యొక్క దారం, ఆ కైట్ అంటే మీ కుటుంబం, కైట్ ఏంటిది? మీ కుటుంబం. అది ఆ కుటుంబం అంటే మీకు మీ కుటుంబం, అది కైట్. తో దానికి తోడుగా ఉన్నదే దారం మీరు. ఒకవేళ బై ఛాన్స్ ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్ మిస్ హ్యాపెనింగ్ అవుతుంది అనుకుందాం, ఆ దారం ఏదన్నా అడ్డం వచ్చి తెగింది అనుకుందాం. దారంతో కైట్ ఉంది కదా, కైటు దాని అటు ఇటు వెళ్ళి ఎక్కనో పడుతుంది. దాని అడ్రస్ అంటూ ఉండదు. ఆ రకంగా మీ ఫ్యామిలీకి మీరు ఎంత ముఖ్యం అనేది అర్థం చేసుకోండి. ఆ కైటుకున్న దారం లాగా రేపు పొద్దున మనం అర్నింగ్ పర్సన్ కాబట్టి మనకేమన్నా మిస్ హ్యాపెనింగ్ అవుతుంది అనుకో, ఏమన్నా మీ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ ప్రతిరోజు ఖర్చు అయ్యే డబ్బులు, ఇవన్నీ ఎవరు భరిస్తారు? ఇవన్నీ ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరిది? దానికి ఒక సింగిల్ మార్గం మీకు ఒక మంచి ఇన్సూరెన్స్ ఉండడం మాత్రమే. తదనంతరం కంపెనీ ఎల్ఐసి లాంటి గొప్ప సంస్థ మీ కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎవరు కోరుకోరు చెడును, బట్ సమయాలు మన చేతుల్లో ఉండయి. అందువల్ల మనం సెక్యూర్ అవ్వడం అనేది, ప్రొటెక్షన్, మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ప్రాముఖ్యం, అతి ముఖ్యం. అందువల్లే మీరు నాట్ అ స్మాల్ ఇన్సూరెన్స్, రిక్వైర్ ద బిగ్ ఇన్సూరెన్స్. వన్ ఆఫ్ ద బిగ్ అసెట్. రేపు పొద్దున ఏమన్నా సందర్భంలో ఏమన్నా జరిగితే ఒక మంచి అమౌంట్, ఒక సూటబుల్ అమౌంట్ మీ ఇంటికి రావాలా. అందువల్ల ఒక మంచి ఇన్సూరెన్స్ ఉండడం అనేది ముఖ్యం. ఓం నమ శివాయ. శంభో శంకర.